మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ లో భారతదేశ తొలి జర్నలిస్ట్ గా గుర్తింపు పొందిన రామానంద చటర్జీ 161వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతీయ జర్నలిజానికి పునాదులు వేసిన మహనీయుడిగా రామానంద చటర్జీని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో ప్రజల్లో చైతన్యం నింపుతూ జర్నలిజానికి కొత్త దిశానిర్దేశం చేసిన వ్యక్తి రామానంద చటర్జీ అని అన్నారు. ఆయన పేరుతో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ రామానంద చటర్జీ తన రచనల ద్వారా బ్రిటిష్ పాలకులను సైతం ఆందోళనకు గురి చేస్తారని పేర్కొన్నారు. ఆయన స్థాపించిన పత్రికలు దేశంలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. చటర్జీ గారి యొక్క మార్గంలో మనం అందరం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారు ఒక గొప్ప వ్యక్తి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం అని చెప్పేసి వారిని మనం పిలుచుకోవడం జరుగుతున్నది. జర్నలిజానికి ఒక అర్థం, రూపు, కర్త, క్రియ అన్నీ కూడా రామానంద చటర్జీ గారు. ప్రజల్ని స్వతంత్రం వైపు నడిపించే ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వారి పెద్ద పెద్ద నాయకుల చరిత్రలు కూడా రాసినటువంటి వ్యక్తి చటర్జీ గారు. మరి ముఖ్యంగా ఏంటంటే ప్రవాసి అని చెప్పేసి, మరి మోడర్న్ రివ్యూ అని చెప్పేసి 2 మ్యాగజైన్స్ మన స్వాతంత్ర ఉద్యమం రాయడం వల్ల ఏంటంటే ప్రజలు అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. మరి ముందు ఉండాలి అని చెప్పేసి జర్నలిజానికి ఒక కొత్త అర్థం చెప్పినటువంటి మహనీయుడు మన రామానంద చటర్జీ గారు. వారిని మనస్ఫూర్తిగా మనం తలుచుకొని వారికి మరి నివాళులర్పిస్తూ వారి యొక్క ఆదర్శమైనటువంటి మార్గంలో మనం అందరం కూడా నడుస్తూ సమాజంలో మార్పు తీసుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నాకు తెలియదు. అందరూ ఫ్రీడమ్ అయిన ఒక పొలిటీషియన్ కాదు, సమరయోధుడు కూడా కాదు, జైలు కూడా పోలేదు. కానీ బ్రిటిషర్స్ గదగదగలుగుతారు. ఎందుకు అనుకుంటున్నారంటే ఆయన కత్తి, తుపాకీ బదులు పెన్ ఎంచుకున్నాడు. ఆ పెన్తో ఆయన రాస్తున్న ఆర్టికల్స్ని చూస్తూ పబ్లిక్ చదువుతూ ముందుకు పోతుంటే వాళ్ళని ఏదైతే వాళ్ళని ఎన్లైట్ చేస్తున్నారంటే వాళ్ళని చైతన్యవంతులను చేస్తున్నాడో అది చూసి వాళ్ళు భయపడిపోయారు. ఈయన మ్యాగజైన్ అనేది ఒక మోడర్న్ రివ్యూ అని 1901లో స్టార్ట్ చేశాడు. దాంట్లో అంబేద్కర్ గారు కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ, అంత పెద్ద వ్యక్తులు కూడా ఆర్టికల్స్ రాసిన మ్యాగజైన్స్. అవి చదివిన ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులైపోయారు. అక్కడ ఉన్న విషయాలను తీసుకొని అప్పుడున్న ప్రిన్సెస్ దగ్గర కూర్చొని ఇవన్నీ మా పబ్లిక్ కావాలని చేయించుకుంటారు. అంటే ప్రతి ఒక్క కింద ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూపించి భయపెట్టించి వాళ్ళకు బెదిరించి కూడా పనులు చేయించుకుంటారు. అలాంటి వ్యక్తి బీజేపీ జిల్లా నాయకులు కార్పొరేట్ రాజేంద్రన్న తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాము. అయితే భారతదేశంలో ఎంతో మంది పత్రికా విలేకరులు స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చినాక కూడా ఎంతో మంది పనిచేయడం జరిగింది. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో పుట్టిన మహానంద చటర్జీ గారిని ఈరోజు తెలంగాణ ప్రాంతంలో చాలా ఏరియాలో, అదేవిధంగా కౌడిపల్లి మండలంలో ఇది 3వసారి జయంత్యోత్సవాలు జరుపుకోవడం చూస్తుంటే చాలా గొప్పదైన విషయం. ఉన్నట్టుగా నిర్భయంగా రాసిన గొప్ప పత్రికా విలేకరి ఎవరంటే మహానంద చటర్జీ గారు. ఆయన ఒక బెంగాలీ భాషలో కాకుండా హిందీ భాషలో, అదేవిధంగా ఇంగ్లీష్ భాషలో కూడా 3 పత్రికలను యావత్ భారతదేశం అంతటా కూడా వ్యాపింపజేసి, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నెహ్రూ గాంధీలు చేసిన తప్పిదాలను కూడా ప్రశ్నించినటువంటి గొప్ప వ్యక్తి రామానంద చటర్జీ. రామానంద చటర్జీ జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇతను రామానంద చటర్జీ వెస్ట్ బెంగాల్కు చెందిన ఇతను ఎవరంటే మన భారతదేశంలోనే తొలి జర్నలిస్ట్గా చెప్పుకోవచ్చు. స్వాతంత్రం రాకముందు నుండే ఈయన పేపర్ సృష్టించి బ్రిటిష్ వాళ్లకు ఎదురించి వాళ్ళపైన వార్తలు రాయడం మన స్వాతంత్రం రాకముందు నుండే మొదలుపెట్టిన మొదటి వ్యక్తి రామానంద చటర్జీ. అతన్ని
ఒక్కసారిగా జర్నలిస్టులకు అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో రామానంద చటర్జీ పేరుతో మన తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా బాగుంటుందనే ఉద్దేశంతో కౌడిపల్లి గ్రామంలో, మా సొంత గ్రామమైన కౌడిపల్లిలో అతని పేరు పైన ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేసి గత 3 సంవత్సరాల నుంచి అతని జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర నాయకులు, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి అన్న గారి చేతుల మీదుగా అన్నకు ఉత్తమ సేవా పురస్కార అవార్డు P.N. Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజీ ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ P.N. Reddy High School. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం, అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. Principal కుమారి వైష్ణవి రెడ్డి. Correspondent విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ P.N. రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.